వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే 30 years దాటినా కూడా పెళ్ళిళ్ళు కావు. ఏ రాంగ్ నెంబర్ వలన పేరులో అంటే కొంతమందికి జనరల్గా లెటర్స్ చూసుకుంటే 4 letters తోటో 5 letters తోటో 6 letters తోటో కొంతమంది 10 letters తోటో నేమ్స్ ఉంటూ ఉంటాయి. బట్ అందులో ఒక రాంగ్ నెంబర్ ఉండటం వలన ఆ వైబ్రేషన్స్ ఎప్పటికీ కూడా నెగిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా మీరు పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. 30 ఏళ్ళు దాటినా కూడా కొంతమంది పెళ్ళిళ్ళు కాకపోవడానికి ఏం జరుగుతుంది, పేరులో ఎలాంటి బలం ఉందని అనుకోవాలి, ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఉందని అనుకోవాలి అనేది వారి మాట్లాడుతూ తెలుసుకున్నాం. హలో సార్. హలో నాన్న. సార్, పేరు బలం కనుక మనం చూసుకుంటే కొంతమందిలో అంటే ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అనుకున్నాను ఎలా అప్రోచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం 30 years దాటినటువంటి వాళ్ళకి ఈ రోజుకి పెళ్ళిళ్ళు కావు, కారణాలు ఏమై ఉంటాయి అంటారు సార్? సో ఫస్ట్ ప్రోగ్రామ్ చూసి అందరికీ నా నమస్కారం. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్కి వాట్సాప్ చేయండి. 24 hours లోపల రిప్లై ఇస్తాను. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్కి 9966000317 9966000317. సో ఈరోజు టాపిక్ నాన్న, సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో చాలామంది నా దగ్గరకు వస్తున్నారు నాన్న. 33, 34 అమ్మాయిలు కూడా, అబ్బాయిలు 30, 31, 32 అంటే కామన్గా చూస్తున్నా కానీ ఈ మధ్య అయితే అమ్మాయిలు కూడా ఒక కెరియర్లో సక్సెస్ అయ్యే వరకు మ్యారేజ్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. సక్సెస్ అయిన తర్వాత కరెక్ట్ సంబంధాలు రాకపోవడం. అవును. సో వాళ్ళు అనుకున్న రేంజ్ సంబంధాలు అంటే వీళ్ళు ఎస్ అనుకునేది వాళ్ళు వెనకపోవడం, వీళ్ళు ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు బ్యాక్వర్డ్, అంటే సమ్ ఆర్ అదర్ వే మ్యారేజ్ ఈస్ గెటింగ్ డిలేడ్. దీనికి ప్రధానంగా పేరులో కొన్ని రాంగ్ నంబర్స్, డేట్ ఆఫ్ బర్త్లో కూడా కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో సరైన పేరు లేకపోతే మ్యారేజ్ లేట్ అవుతుంది. పర్టికులర్గా 4వ తేదీ పుట్టిన వాళ్ళు, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి పేరులో కానీ బలం సరిగ్గా లేకపోతే మ్యారేజెస్ 30, 34 కూడా దాటిపోతున్నాయి. అదేవిధంగా 18th పుట్టిన వాళ్ళకి, 17th పుట్టిన వాళ్ళకి కూడా మ్యారేజ్ లేట్ అవుతున్నాయి. ఇది కాకుండా పేరులో కానీ 4 అక్షరాలు ఉంటే, పేరులో 4 అక్షరాలు లైక్ రమ, రామ, సీత, రాజా, రాజు, రవి, సూరి, గిరి ఇలా 4 అక్షరాల పేర్లు ఉంటే రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ ప్రాబ్లమ్స్. మ్యారేజే ప్రాబ్లం కాదు, లైఫ్ అంతా కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి 4 letters ఉంటే. అదేవిధంగా పేరులో 8 letters ఉన్నా కూడా ఐ హావ్ సీన్ మోర్ దెన్ 3 lakhs పీపుల్ 32, 33 దాటిన వాళ్ళు విత్ 8 letters. పర్టికులర్ అమ్మాయిలు లెటర్ ఎస్తో ఉండి 4 letters ఉన్నా 8 letters ఉన్నా మ్యారేజ్ లేట్ అవ్వడం, ఆర్ మ్యారేజ్ అయినాక ప్రాబ్లమ్స్, పర్సనల్ లైఫ్లో రిలేషన్స్ ప్రాబ్లం రావడం. 4 letters, 6 letters, 8 letters ఫర్ పర్టికులర్ ఎస్ లెటర్. అదేవిధంగా ఏ లెటర్ ఉండి 6 letters ఉంటే మ్యారేజ్ ప్రాబ్లం, పెళ్ళైనాక ప్రాబ్లం. నిన్న న్యూస్లో చూస్తే అనుష అని ఒక అమ్మాయి, ప్రెగ్నెంట్ అమ్మాయి, 9th month ప్రెగ్నెంట్, రేపు డెలివరీ. అవును. ముందు రోజు నైట్ మొగుడు చున్నీతో గొంతు బిగి చంపేశాడు. నేను మన ఛానల్లోనే కనీసం ఇప్పటికి ఒక 500 times చెప్పుంటా. లెటర్ ఏ వస్తే, ఏ అంటే 1, 6 letters పేరు ఉంటే 16 వల్ల అన్హ్యాపీ ఎండింగ్. సో దిల్ రాజు గారి వైఫ్ అనిత 6 letters 16 వల్ల అర్లీ 42 డెత్. సో అనిత, దిల్ రాజు వైఫ్ 16. నిన్న అనుష, షీ గాట్ కిల్డ్ బై ద హస్బెండ్ 16. సో లెటర్ ఏ వచ్చి 6 అక్షరాలు వస్తే పెళ్లిలో లేటు, పెళ్ళైనాక ఇబ్బందులు, కొట్లాట్లు, మనస్పర్ధలు. సో ఇప్పుడు మెయిన్ పేరులో ఏ సంఖ్యాబలం ఉంటే మ్యారేజ్ లేట్ అవుతుంది అంటే 2 major రాంగ్ నంబర్స్ అండి. ఒకటి 13వ నంబర్, 13 అంటే 1 + 3 4, 4 అంటే రాహు. ఈ 13వ నంబర్ వస్తే ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ స్ట్రెస్, సంబంధాలు వస్తుంటాయి. అమ్మాయి చక్కగా ఉంటుంది బట్ సంబంధాలు ఓకే కావు. నేను ఒక అమ్మాయి వచ్చింది, ఆల్మోస్ట్ 120 సంబంధాలు చూశారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా మేము చూడలేము, మా వల్ల కాదు,
సో ఆ అమ్మాయి పేరులో 13వ నంబర్. సో నేను ఆ అమ్మాయి పేరులో ఒక లెటర్ మార్చినాక కేవలం 45 రోజుల్లో ఎదుక్కుంటూ మంచి సంబంధం రావడం, కేవలం 65 రోజుల్లో పెళ్ళి అయిపోవడం. సో 13 నంబర్ వస్తే రాహు ప్రభావం వల్ల డిలేస్. ఇంకొక బ్యాడ్ నంబర్ వచ్చి 18 నంబర్ నాన్న. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. ఈ తండ్రి కొడుకులు పడదు కాబట్టి 18 నంబర్ ఎవరి పేరులో ఉంటుందో సంబంధాలు కుదరవు, పెళ్లి సంబంధాలు. వీళ్ళు చాలా మంచోళ్ళుగా ఉంటారు కానీ టెన్షన్లో ఉంటారు, ఎప్పుడు ఆలోచనలు ఎక్కువ, పీస్ తక్కువ, ఎప్పుడు బుర్ర ఆలోచిస్తూనే ఉంటారు, చిన్న విషయాలు పెద్ద చేసేసుకుంటూ ఉంటారు. సో 18 నంబర్ వచ్చేసి దీన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ ఏ నంబర్ ఆఫ్ డైవర్స్. పెళ్లి మ్యాక్సిమం లేటు, పెళ్ళి అయినాక ఇబ్బందులు. సో పెళ్లికి ముందు ఎలా ఉంటారో పెళ్ళైనా కూడా అలా ఒంటరిగా ఉండాల్సిన నంబర్ 18 నంబర్. సో ఈ 2 నంబర్లు కానీ ఎవరి పేరులో ఉన్న 13 నంబర్ ఇన్ 18 నంబర్, దే విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ డిలేస్ ఇన్ మ్యారేజ్. అంటే సకాలంలో వివాహం, సంతానం, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్, డబ్బు ముఖ్యం. సో ఇవన్నీ ఇచ్చేది మంచి పేరు. సో మన పేరు ఎంత బాగుంటుందో అన్ని సకాలంలో అందుతాయి, మంచి బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్ ఉంటాయి. సో నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.